ఆ మంత్రి ఏం చేసిండు, వెంటనే ఆ వజ్రాన్ని తీసుకొని తన యొక్క దుస్తులో దాచిపెట్టుకొని వెంటనే రాజుగారు ఈ మంత్రి గారిని బంధించండి అని చెప్పి భటులకు ఆజ్ఞాపించాడు. మనం భుజించే ఆహారం నందు ఏ పదార్థం మనకు రుచిగా ఉంటుందో దానినే స్వీకరిస్తాం. మనకు ఏ పదార్థాలు అయిష్టమో దానిని విసర్జిస్తాం. కాబట్టి మనం స్వీకరించేది ఏది? మధురంగా ఉండాలి. ఆ మధురం అంటే ఎవరు? దైవత్వమే మధురము. వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, సర్వం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అట్టి సత్యాన్ని మనము ఈనాడు మర్చిపోతున్నాం. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాం. కానీ వృక్షములు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని వదులుతున్నాయి. ఇదే వృక్షములు చేసే పరోపకారములు. గోవులు పరోపకారం చేస్తున్నాయి, జంతువులు పరోపకారం చేస్తున్నాయి. కానీ జంతువుల కంటే హీనమైపోతున్నారు ఈనాటి మానవులు. పరోపకారం అనేది ఏమాత్రం చేయటం లేదు. ప్రతిదానికి స్వార్థము, స్వప్రయోజనం. ఈ స్వార్థ ప్రయోజనములు పశుతత్వం యొక్క లక్షణాలే గాని మానవుని లక్షణాలు కాదు. ఆనందము మీ జన్మస్థానమే. మానవుడు సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, ప్రేమ స్వరూపుడు, శాంత స్వభావుడు. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలచే మానవుడు జీవిస్తున్నాడు. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద ధర్మం చెర, ఇది ప్రాచీన సంప్రదాయం యొక్క పవిత్రమైన గుర్తులు. సత్యాన్ని నీవు ఎప్పుడు మరవవద్దు. సత్యంబు నందుండి సర్వంబు సృష్టించే, సత్యంబు నందనగే సర్వసృష్టి. సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ తత్వమిదియే చూడరయ్యా. ఇదియే నిజమైన శుద్ధ పరబ్రహ్మము. సాధువుకు ఇచ్చిన మాట కోసము ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడిన ఒక దొంగ తన యొక్క జీవితం ఎలా మారిపోయిందో మనము ఈ కథలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు దొంగతనమునే తన జీవనోపాధిగా చేసుకున్నాడు. ఈ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కాలక్షేపం చేయడానికి జూదమాడేవాడు. ఇక రాత్రి కాగానే దొంగతనం చేసేవాడు. అలా తన జీవితం సాగుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ ఊరిలోని ప్రజలందరూ పొద్దునుంచి సాయంత్రం వరకు పొలం పనులు పూర్తి చేసుకొని సాయంకాలం పూట ఈ సాధువు చెప్పే ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవారు. అలా ప్రజలందరూ వింటుంటే ఆ అందరిలో ఈ దొంగ కూడా వచ్చి కూర్చొని ఆ సాధువు చెప్పే ఆధ్యాత్మిక విషయాల్ని వినసాగాడు. అయితే సాధువు చెప్పే ప్రసంగం మొత్తం పూర్తయిపోయింది. ప్రజలందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ దొంగ మాత్రం అక్కడనే నిలబడ్డాడు దూరంగా. అప్పుడు ఆ సాధువు చూసి ఇలా రా అని పిలిచాడు. పిలవగానే ఆ దొంగ ఆ సాధువు యొక్క కాళ్ళ మీద పడి ప్రార్థించాడు. అయ్యా స్వామి, నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు లేపి, నాయన నువ్వు రోజు చేసే పనేంటి చెప్పు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ దొంగ, స్వామి నేను పొద్దు నుంచి సాయంత్రం కాలక్షేపానికి జూదం ఆడతాను, రాత్రి కాగానే దొంగతనం చేస్తానని చెప్పి ఆ సాధువుతో చెప్పిండు. వెంటనే సాధువు, చిచి ఇటువంటి వాణిని శిష్యునిగా నేను ఏ విధంగా చేర్చుకుంటాను అని చెప్పి ఆ సాధువు దొంగతో అంటుంటే, దొంగ నన్ను కరుణించండి, నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి అని చెప్పి చాలా మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, సరే ఒక పని చెయ్యి, నేను నిన్ను శిష్యునిగా చేర్చుకుంటే నువ్వు ఈ పనులన్నీ వదిలేయాలి అని చెప్పి ఆ దొంగతో సాధువు అంటే, దొంగ అన్నాడు, అయ్యా స్వామి, నేను దొంగతనం మానేస్తే నా కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? నాకు ఆ కుటుంబానికి నేను తిండి పెట్టేది, దొంగతనం చేసే తిండి పెట్టేది ఎలా స్వామి అని చెప్పి అన్నాడు. లేకపోతే ఒక పని చేస్తా, నేను ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కాలక్షేపానికి జూదం మారతా కదా, ఆ జూదాన్ని వదిలేస్తా అని ఆ దొంగ సాధువుతో చెప్తాడు. కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేయాలి అని చెప్పి ఆ దొంగ సాధువుతో అంటుంటే, అప్పుడు సాధువు ఆ దొంగను తీక్షణంగా చూసి, ఇతడు చెప్పేది మొత్తం నిజమే చెప్తున్నాడు అని చెప్పి తన మనసులో అనుకొని అలానే దొంగను చూస్తూ నిలబడ్డాడు సాధువు. కానీ ఆ దొంగ ఆ సాధువు యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని, స్వామి ఎట్లనే చేసి నాకు జ్ఞానబోధన మీరు ప్రసాదించాలి, నేను మీ పాదాలు వదలనని చెప్పి గట్టిగా పట్టుకొని ఆ సాధువును ప్రార్థించసాగాడు. అప్పుడు ఆ సాధువు, సరే నాయన, నేను ఒకటి చెప్తా, నువ్వు చెయ్యాలి. సరే, నీకున్న దుర్గుణాల్లో ఒకని వదిలేస్తే నేను నిన్ను శిష్యునిగా చేర్చుకుంటాను అని చెప్పి ఆ సాధువు దొంగతో అన్నాడు. అనగానే, అలాగే స్వామి, మీరు చెప్పినట్టు చేస్తాను, నేను ఈ రోజు నుండి అసత్యమాడను అని చెప్పి ఆ దొంగ సాధువుకు ప్రమాణం చేస్తాడు. మంచిది నాయన, ఒక నియమంగా దీక్షగా పాటించు, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఆ సాధువు ఆ దొంగను ఆశీర్వదించాడు. కొంతకాలం అయిన తర్వాత ఆ దొంగ రాజభవనంలో
దొంగతనం చేయడానికి సంకల్పించాడు. ఒక అర్ధరాత్రి మెల్లగా రాజభవనంలోని పై అంతస్తుకు చేరాడు. అక్కడ మహారాజు నిద్ర పట్టక గాలి కోసమని అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. దొంగ యొక్క అడుగుజాడలు విని రాజు గట్టిగా ఎవరక్కడ అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు దొంగ అతని వద్దకు వచ్చి నేను దొంగను అని చెప్పిండు. రాజు ఆశ్చర్యపోయిండు. కానీ ఏమాత్రం భయపడక రాజు అతని భుజం మీద చెయ్యి వేసి నేను కూడా దొంగనే, ఈ రాజభవనంలో ఎక్కడెక్కడ ఏమున్నాయో నాకు మొత్తం తెలుసు, ఇద్దరం కలిసి దొంగతనం చేద్దామని చెప్పి రా నేను తీసుకోపోతా అని చెప్పి ఆ దొంగను రాజు పట్టుకొని తీసుకుని వెళ్ళిండు. అప్పుడు దొంగ ఒక షరతు పెట్టిండు. దొంగతనం చేద్దాం, కానీ దొంగతనం చేసిన దాంట్లో ఇద్దరికి చెరుసగం అని చెప్పి ఒక షరతు పెట్టిండు దొంగ. సరే ఓకే, నీ షరతు నాకు నచ్చింది, నేను తాళపు చెవి ఎక్కడుందో నాకు తెలుసు, నేను వెళ్ళి ఆ గది యొక్క తాళపు చెవి తీసుకొని వస్తాను అని చెప్పి రాజు వెళ్ళి గది యొక్క తాళపు చెవి తీసుకొచ్చి ఆ దొంగకి ఇచ్చాడు. అదిగో అటువైపు 2 గదులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఎక్కడ ఏముందో తీసుకొని వచ్చేసాయి, నేను ఇక్కడ నువ్వు వచ్చేసరికి కాపలా కాస్తానని చెప్పి రాజు దొంగతో అన్నాడు. ఆ దొంగ గదిలోని అన్నిటిని తెరిచి చూచాడు. కానీ అతని దృష్టిని ఆకర్షించింది మాత్రం ఒక పెట్టెలోని 3 వజ్రాలు. వెంటనే ఆ 3 వజ్రాలని తన చేతితో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బయటకు వచ్చిండు. కొంచెం బయటకు రాగానే అలా ఆలోచించాడు, నేను బయట ఉన్న దొంగకు శరిసంగం పంచుకుంటామని చెప్పి మాట ఇచ్చాను కదా, అయితే ఇందులో 3 వజ్రాలు ఉన్నాయి, 3 వజ్రాలు శరిసంగం పంచుకుని వీలు కాదు, కాబట్టి ఒక వజ్రాన్ని ఆనే పెట్టేసి ఓన్లీ 2 వజ్రాలని తీసుకొని బయటకు వచ్చిండు. బయటకు రాగానే ఇదిగో ఇవి 2 వజ్రాలు తెచ్చాను, నీకొకటి ఇది నాకొకటి అని చెప్పి ఆ దొంగ అన్నాడు. ఇంకో వజ్రం ఉంది, నేను తీసుకురాలేదు, అది రాజుగారికి అని ఉంచేశాను అక్కడనే, సరే నేను వెళ్ళిపోతాను అని చెప్పి దొంగ రాజుతో అంటుంటే రాజు సరే నువ్వు ఎక్కడుంటావు, ఎక్కడ నివసిస్తావు అని చెప్పి ఆ దొంగని అడిగిండు. ఆ దొంగ సందేహపడ్డాడు. నేను ఎక్కడున్నానో చెప్తే మళ్ళీ ఎట్లా అని చెప్పి ఆలోచించాడు. కానీ ఆ సాధువుకి ఇచ్చిన వాగ్దానము అతనికి గుర్తు వచ్చింది. ఎట్టి పరిస్థితులైనా నేను సత్యాన్ని మాట్లాడతా, అసత్యం మాట్లాడని చెప్పే వాగ్దానము తనకు గుర్తుకు వచ్చి తను ఎక్కడుంటాడు ఏంటిది తన ఊరు మొత్తం యొక్క వివరాలు ఆ రాజుకు చెప్పి అక్కడి నుంచి ఆ దొంగ వెళ్ళిపోయాడు. మరునాడు రాజభవనంలో దొంగతనం జరిగిందనే విషయము అక్కడున్న ప్రజలందరికీ తెలిసిపోయింది. రాజుగారు ఏమీ ఎరగనట్టు నిండు కొలువులోకి ప్రవేశించారు. రాజుగారు సింహాసనం మీద కూర్చొని మంత్రి గారిని దొంగతనం గురించి అడిగాడు. మంత్రి గారు తను విన్నవి కన్నవి అన్ని విషయాలు రాజుతో చెప్పాడు. అది విని రాజుగారు మంత్రి గారితో మంత్రివర్య అక్కడ ఏ వస్తువులు దొంగలింపబడ్డాయో ఆ మొత్తం వస్తువులను పరిశీలించి నాకు చెప్పండి అని ఆజ్ఞాపించాడు రాజు. మంత్రి ఖజానాలకు ప్రవేశించి మొత్తం వస్తువులను చూసిండు. ఎక్కడ వస్తువులు అక్కడనే ఉన్నాయి, కానీ ఆ పెట్టెలో మాత్రం 3 వజ్రాలు ఉండాలి, కానీ అందులో 2 మాత్రం దొంగలింపబడ్డాయి, 1 మాత్రమే ఆ పెట్టెలో ఉంది. అయితే మంత్రి గారు ఏం చేసిరు, ఈ పోయిన 2 వజ్రాలు ఎట్లనే పోయినాయి, ఇది కూడా నేను తీసుకొని ఈ మొత్తం 3 పోయినాయి అని చెప్పి రాజుగారికి చెప్పొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకొని ఆ మంత్రి ఏం చేసిండు, ఉన్న ఆ పెట్టెలో ఉన్నటువంటి 1 వజ్రాన్ని తీసుకొని తన దుస్తులో దాచుకొని రాజుగారి వద్దకు వచ్చిండు. రాజు దగ్గరికి వెళ్ళి మంత్రి గారు రాజుతో ఇట్లా అంటున్నాడు, రాజా నేను విచిత్రంగా ఉంది, ఎక్కడ నగలు అక్కడనే ఉన్నాయి, అన్ని ఎక్కడ ఆభరణాలు అక్కడనే ఉన్నాయి, కానీ ఒక పెట్టెలో మాత్రం 3 వజ్రాలు ఉన్నాయి కదా, అందులో ఆ 3 వజ్రాలు మాత్రమే దొంగలింపబడ్డాయి అని చెప్పి మంత్రి గారు రాజుగారితో అన్నాడు. మంత్రి గారు అలా చెప్పగానే రాజు మంత్రి చేసిన కుట్రను పసిగట్టి ఏం చేసిండు, రాత్రి దొంగ తను ఎక్కడుంటాడో ఏం కథ అని చెప్పి అనవాళ్ళు చెప్పిండు కదా రాజుకు. ఆ అనవాళ్ళు మొత్తం భటులకు చెప్పి రాజు అతడు ఇక్కడ ఉంటాడు పట్టుకొని తీసుకొని రా అని చెప్పి భటులను పంపించాడు రాజు. ఆ భటులు దొంగను పట్టుకొని వచ్చి రాజు ముందు ప్రవేశపెట్టారు. రాజుగా ఉన్న అతనిని చూసి దొంగ పోల్చుకోలేకపోయాడు. రాజుగారు అతన్ని నువ్వు ఖజానాలలో రాత్రి ఏమేం దోచుకోపోయావు అవి చెప్పు అని చెప్పి రాజు దొంగను అడగగా దొంగ సాధువుకు ప్రమాణం చేశాడు, నేను సత్యమే మాట్లాడతానని చెప్పి. కాబట్టి తను నిజాయితీగా ఏవేవి దొంగలించాడో ఆ వజ్రాల గురించి రాజుకు ఆ దొంగ వివరించాడు. ఏమని, రాజా మేము దొంగతనం చేయడానికి రాత్రి మేమిద్దరం వచ్చాము, కానీ దొంగతనం చేసింది మాత్రం నేను ఆ ఖజానాలోకి వెళ్ళి పెట్టెలో ఉన్నటువంటి 3 వజ్రాల్లో 2 మాత్రమే దొంగలించి 1 వజ్రము నాతో వచ్చిన దొంగకి ఇచ్చాను, ఇంకో వజ్రం నేను తీసుకున్నాను, అందులో 1 వజ్రం అలానే ఉంది, నేనేం తీయలే రాజా అని చెప్పి ఆ దొంగ రాజుతో చెప్పింది. వెంటనే పక్కనున్న మంత్రి, రాజా ఈ దొంగ ఎక్కడైనా సత్యం చెప్తాడా అని చెప్పేదంతా అబద్ధమే రాజా, అక్కడ పోయిన ఈ 3 వజ్రాలు నేను కళ్ళారా చూశాను కదా రాజా అని చెప్పి మంత్రి రాజుతోనే అంటుంటాడు. అప్పుడు రాజు ఏం చేసిండు, భటులను పిలిచి భటులు మీరు మంత్రి గారి యొక్క దుస్తులను ఒకసారి మీరు వెతకండి అని చెప్పి రాజు ఆజ్ఞాపించిన వెంటనే భటులు వెళ్లి మంత్రి యొక్క తను దుస్తులను మొత్తం వెతకంగానే ఆ దుస్తుల లోపల నుంచి ఆ మిగిలిన 1 వజ్రం ఉంది కదా, ఆ వజ్రం కింద పడింది. అప్పుడు రాజుగారు మంత్రి చేసిన దొంగతనం గురించి, దొంగ ఉండి కూడా
సత్యాన్ని చెప్పిన ఆ దొంగ గురించి సభలో ఉన్నటువంటి అందరికీ వివరంగా వివరించాడు. దొంగ యొక్క సత్యవర్తమును ప్రశంసించి దొంగను తన యొక్క మంత్రిగా నియమించుకున్నాడు రాజు. ఇక దొంగ యొక్క జీవన విధానమే మారిపోయింది. అతనికి దొంగతనం చేయాల్సిన అవసరమే లేకపోయింది. మరి అతనికి జూదమాడడానికి సమయమే లేదు. ఇక దొంగ అతని యొక్క ప్రవర్తనను అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇక ఆ విధంగా దొంగ మంత్రిగా భక్తి శ్రద్ధలతో తన గురువు గారినైన సాధువుని స్మరించుకుంటూ సత్యవ్రతమును పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరికి దొంగ యొక్క గురువు వచ్చారు. ఆ శిష్యుల్లో వచ్చిన మార్పును విని ఆ సాధువు చాలా ఆనందించారు. గురువు గారు వచ్చారని తెలిసి మంత్రి అయిన దొంగ ఆ సాధువు యొక్క పాదాలపై పడి, స్వామి, మీ యొక్క దివ్య ఉపదేశం వల్లే నాకు ఈ ఔన్నత్యం లభించింది అన్నాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి, నాయన సత్యమేవ జయతే, దీనిని ఎప్పటికీ గుర్తుంచుకో నాయన అని ఆశీర్వదించారు. అంటే ఆ దొంగ తాను ఒకటే, ఏం లేదు, సత్యాన్ని మాట్లాడతా అంతే, ఒక నియమం పెట్టుకొని అది సక్రమంగా పాటించడం వల్ల, ఆ సత్యం వల్ల అతని యొక్క జీవితమే మారిపోయింది. అతని యొక్క జీవన శైలే మారిపోయింది. మనలోని చెడ్డ గుణాలన్నింటినీ గుర్తించి ఒక నోట్ బుక్లో మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని ఏం చేయాలి? వాటిని ఒక్కొక్కటిని ప్రయత్నపూర్వకంగా వదిలివేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనం నిజమైన మంచి మనుషులుగా తయారవుతాం. ఈ స్టోరీ గిట్ల నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.